క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మరొక పర్యాయము మీతో కలిసి దేవుని మాటలు బలపరుచుకోవటానికి, తెలియచేయటానికి సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము సహాయం చేసే బిడ్డలుగా ఉండాలటానికి దేవుని నామంలో సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. సేవ చేసి, పరిచర్య చేసి ప్రభు నామానికి మహిమకరంగా ఉండాలని ప్రభువు చేత ఎన్నిక చేయబడిన బిడలముగా అది ఎంతో గొప్ప భాగ్యమని జ్ఞాపకం చేస్తూ నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 9-10 వచనంలో ఆత్మీయులు ఏ రీతిగా ఉండాలో తెలియచేస్తూ ఒక మాటను సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనము మేలు చేయుట యందు విసుకక యందుము, మనము అలయక మేలు చేసి తిమేనని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ప్రభునందు ప్రియులరా, మనము ఇతరులకు సహాయపడుటలో ప్రభు నామాన్ని గొప్ప చేసేవారముగా ఉండాలి. ఈ మాటలు చదువుతూ ఉండగా ప్రియ తల్లి, గొప్ప సేవకురాలు, దేవుని నామాన్ని పరిచర్య ద్వారా గణపరిచిన తల్లి మదర్ తెరిసా గారు ఇతరులకు సహాయపడటంలో, క్రీస్తు వారి ప్రేమను చూపుట్లో తల్లి గొప్ప మాదిరిగా ఉంది. పేదలకు సేవ చేయటంలో, అందించడంలో ఎన్నో గొప్ప కార్యాలు చేపట్టి ప్రభువుని గణపరిచిన తల్లి. ఒకసారి ఆ తల్లి గారి దగ్గరికి, మదర్ తెరిసా గారి దగ్గరికి ఒక వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతూ చివరి దశలో ఇంకా చనిపోయే సమయంలో ఆ తల్లి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు చూసింది, ఆమెను ఆ వ్యక్తిని చూసింది. చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ వ్యాధి చేత. ఆ సమయంలో అతను వాంతి చేసుకుంటున్నాడట. వాంతి చేసుకుంటుంటే ఈ మదర్ తెరిసా గారు గబాలను వెళ్ళి చేతులతో ఆ వాంతిని పట్టుకుని దూరంగా పారవేసి మూతిని శుభ్రంగా తుడిచి నోటిని ఆ పరిచర్య చేస్తుంటే ఆ రోగంతో ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడట. వెంటనే అతను అడుగుతున్నామ్మా తల్లి, ఈ పని నీవు ఎలాగ చేయగలిగావు, ఎంతటి దుర్వాసన నీవు ఎలా తట్టుకోగలిగావు అని అడిగితే తల్లి అంటుంది, నీకు కలుగుతూ ఉన్న బాధతో పోలిస్తే, నువ్వు భరిస్తున్న బాధతో పోలిస్తే ఇదేం గొప్ప పని కాదు నాయన అని సమాధానం చెప్పిందట. ప్రభునందు ప్రియులారా, బాధల్లో సతమతమవుతున్న ఇతరులకు మన వంతు సహాయాన్ని అందించడానికి, మనకు సౌకర్యవంతంగా ఉన్న విషయాలకు దూరమైనప్పుడే సేవ యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతుంది. క్రైస్తవులంగా సహాయం ఏమీ లేని వారికి సహాయాన్ని అందించడంలో ముందుండవలసింది మనమే. ప్రభువారు చెప్తారు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించాలని మనకు నేర్పించలేదు ఆయన ప్రభువారు. దేవుని ఎడల మనం కనపరిచే ప్రేమ మాటల్లో కంటే చేతల్లో కనిపించాలి. అది లోకానికి వెలిగినివ్వాలి, లోకాన్ని వెలిగించాలి. మనం చూస్తాం వీధి దీపాలు మౌనంగా వెలుగుతూ ఉంటాయి, వెళుతున్న వారందరికీ దారిని చూపిస్తూ ఉంటాయి. నిశ్శబ్దమైన ఆ వెలుగును ప్రకాశింపచేసి మనుషులు నడిచేటట్లుగా చేస్తూ ఉంటాయి. అయ్యో మేమెంత వెలుగునిస్తున్నాం కదా అని ఆ వీధి దీపాలు ఏమీ గర్వంగా ఉండవు. ప్రభువారు మనల్ని పోలుస్తారు, మనం లోకానికి వెలుగై ఉన్నామని చెప్తారు. నిజమే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగై ఉన్న మనం ప్రభునందు ప్రియులారా అనేకులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఒక వ్యక్తిని చూసి మనం ఖచ్చితంగా సహాయం చేయటానికి సిద్ధపడాలి. సహాయం చేస్తూ ప్రభుని కనపరచాలి. అటువంటి బాధల్లో ఉన్న వ్యక్తులకు, కృంగిపోతున్న వ్యక్తులకు ప్రోత్సాహాన్నిచ్చే మాటలు చెప్పాలి. భుజాన్ని తట్టి ఆదరణ చూపించాలి. ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి. వెలుగైన దేవుని వెలుగు నీ ద్వారా వెలుగును ప్రకాశింప చేయాలి. ఒకవేళ ఇతరులకు సేవ చేయడం మనకి కష్టం అనిపించినప్పుడు యేసు ప్రభు వారి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటారు, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి మనవలే
లోకానికి వచ్చాయని చెప్తున్నమాట. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనే మాట ప్రభువారు చెప్తారు. అనేకులకు క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చారు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభును రక్షకుడైన దేవుడే యేసు ప్రభుల వారి ఇంత అణుకువతో పరిచర్య సేవ చేయటానికి వచ్చినప్పుడు ఆయన బిడ్డలముగా, ఆయన యొక్క విశ్వాసులముగా మరి ఇంకెంత సేవ చేయాలి? మనకు కలిగి ఉన్న సహాయాన్ని ఇతరులకు చేస్తూ ప్రభువుని గణపరచడానికి సిద్ధపడు. మేలు చేయి, సహాయం చేయి. ఖచ్చితంగా నీ జీవితంలో మేలు, సహాయం నీకు అందించబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఏమి విత్తుతామో అదే కోస్తాం. మంచి విత్తమా మంచి కోస్తాం, చెడు విత్తమా చెడు కోస్తాం. మంచి విత్తటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు కృప చూపిస్తాడు. ఎంతవరకు సహాయం చేయగలవో అంతవరకు దీవించబడతావు. దేవుడు మీ అందరినీ ఈ మాటల చేత దీవించి బలపరచునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ మాటలను ధ్యానం చేయటానికి మీరు కృపను అనుగ్రహించారు తండ్రి. నీకు వందనాలు నాయన. నీ నామానికి మహిమకరంగా మా ఆధ్యాత్మిక జీవితాలు ఎల్లప్పుడూ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాలను, సంఘ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా ఉంచి నడిపించి సమస్తమును నీ నామ మహిమ కొరకు మేము జీవించే కృపను ఎల్లప్పుడూ మా అందరికి అనుగ్రహించి కుటుంబాలకు కావలసిన సకల దీవెనలతో నడిపించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ మన కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.